పావురం, రైతు, జామ చెట్టు. ఒకప్పుడు ఒక పల్లెలో గజదొంగల మాదిరిగా బలమైన కష్టపడే రైతు ఉండేవాడు. అతని పేరు రామయ్య. పొలంలో ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేయడమే అతని జీవితం. పల్లెలో అందరూ అతన్ని గౌరవించేవారు, ఎందుకంటే అతడు ఎప్పుడూ ఇతరులకు సాయం చేసేవాడు. ఒకరోజు రామయ్య పొలంలో పనిచేస్తూ ఉండగా ఒక పావురం అతని దగ్గరకు ఎగిరి వచ్చింది. పావురం కళ్ళలో ఒక చిన్న ఆశ కనిపించింది. అది రైతు భుజం మీద కూర్చుని కూతలు పెక్కింది. రామయ్యకు అది ఏదో చెప్పాలని అనిపించింది. అతను దాని వెంబడి వెళ్ళగా రైల్వే పట్టాల దగ్గర ఒక చిన్న గుంట కనిపించింది. ఆ గుంటలో ఒక జామ గింజ మట్టి మీద పడి ఉంది. రామయ్యకి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఒక జామ చెట్టు పెంచితే పల్లె పిల్లలకు పండ్లు దొరుకుతాయి అని అనుకున్నాడు. వెంటనే గింజను నాటాడు. పావురం పక్కనే కూర్చుని చూసింది. మరుసటి రోజు రామయ్య ఒక పెద్ద మట్టి కుండలో నీటితో వచ్చి చెట్టుకు నీరు పోశాడు. పావురం ఆనందంగా గాల్లో ఎగిరింది. ఇంకో పావురం కూడా వచ్చి కుండ మీద కూర్చుంది. రోజులు గడిచే కొద్దీ ఆ చిన్న మొక్క పెద్ద జామ చెట్టుగా మారింది. పచ్చగా మెరిసే ఆకులు, కొమ్మల్లో వేలాడుతున్న పండ్లు, మొత్తం పల్లెపిల్లలు ఆ చెట్టు చుట్టూ చేరి ఆటలాడేవారు. పావురాలు కూడా చెట్టులో గూళ్ళు కట్టాయి. ఆ చెట్టు కేవలం పండ్లు మాత్రమే కాకుండా పల్లెకు స్నేహం, ఏకత్వం, ప్రేమకు గుర్తుగా నిలిచింది. రామయ్య, పావురం ఇద్దరూ కలిసి పెంచిన ఆ జామ చెట్టు వారి స్నేహాన్ని శాశ్వతంగా గుర్తు చేస్తూ నిలిచిపోయింది.